ప్రైజ్ ద లార్డ్. మొదటిగా అతి శ్రేష్టమైన దేవాది దేవుని నామమున చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నానండి. సజీవాహిని సమర్పించు కాంకరర్స్ నో మోర్ చైన్స్ యవ్వనస్తుల కోసం ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమం మనం మొదలు పెట్టుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమున్న మా తండ్రి, నా దేవా, నా ప్రభువా, మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రములయ్యా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తమైన మహా గొప్ప దేవా, మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రములయ్యా. ఈ దినమును ఎంతమందో చూడలేకపోవచ్చుండగా నా ప్రభువా, మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి వేలాది కోట్లాది స్తోత్రములయ్యా. గత సంవత్సరం అంతా నా దేవా నీ రెక్కల నీడలో మమ్మల్ని దాచుకొని నా దేవా మా ఆత్మను రక్షించిన విధానానికై, మమ్మల్ని రక్షించిన విధానానికై స్తోత్రములయ్యా. ఎన్నో అపాయాల నుండి మమ్మల్ని రక్షించాను నా దేవా. మా కోసం ఎన్నో యుద్ధాలు చేసిన దేవుడు అయ్యా. మమ్మల్ని నిలబెట్టిన గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా. ఈ వచ్చే సంవత్సరం మొత్తం నా దేవా నీ సాక్షులుగా మేము నిలబెట్టుకుంటూ నా దేవా తగిన జ్ఞానాన్ని, వివేచనని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మా ఆలోచనలో, మా క్రియల్లో, మా తలంపుల్లో నా దేవా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. ఇదిగో యేసయ్యా, వాక్యం చెప్పబోచుని నీ బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ఆ బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. సిలువ చాటును మరుగుపరుచుకునే నా దేవా, నీ నూరంతల ఆత్మతో ఆ బిడ్డను నింపినా దేవా. ఇక్కడ ఎవరికైతే అవసరమో నా దేవా, ఆత్మీయ ఆహారం అవసరమో నా ప్రభా, తగినట్టుగా వాక్యం వచ్చేలాగున సహాయం చేయమని కోరుకుంటున్నాను. నీవే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను నా దేవా. ఈ వాక్యం ఎక్కడైతే అవసరత ఉన్నదనే దేవా, ఈ వాక్యం ఎక్కడ చేరవేయమని ప్రార్థిస్తున్నాను దేవా. సమస్తం చేయగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు నా దేవా, స్తోత్రములయ్యా. మరొకసారి నా దేవా ఈ కార్యక్రమం మొత్తం నా దేవా ఆది నుంచి అంతం వరకు నీకు మహిమకరంగా జరుపుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. చేరొచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంటానే వాళ్ళ అవసరతలు ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. వాళ్ళ జీవితాలను ముడుతున్న విధానానికి నీకే వేలాది కోట్ల స్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావం నీకే ఆరోపించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదండి, గత సంవత్సరం అంతా దేవుడు ఎన్నో అపాయాల నుండి, ఎన్నో కష్ట నష్టాల నుండి మమ్మల్ని నడిపించాడు. ఆయన మనకి జయాన్ని ఇచ్చాడు. మన తరపున ఆయన యుద్ధాలు చేశాడు. మనకు తెలియని యుద్ధాలు ఎన్నో చేశాడు. మమ్మల్ని రక్షించి మనల్ని అందరినీ జీవంతో ఈ సంవత్సరంలో అడుగుపెట్టేలాగా చేశాడు దేవుడు. అలాంటి ప్రేమనిచ్చిన దేవుడికి, అంత రక్షణనిచ్చిన దేవుడికి తిరిగి మనం ఏం చేయగలం? ఆయనలో ఎలాగ ఫలిస్తే ఆయన సంతోషిస్తాడు, ఆయన ఏమి ఆశిస్తున్నాడు మనల్లో ఒక క్రైస్తవుడిగా అనే అంశం మీద మాట్లాడడానికి, క్రైస్తవుడి యొక్క ఫలింపు గురించి మాట్లాడడానికి మన మధ్యలో బ్రదర్ జి షాలేం రాజు గారు వచ్చి ఉన్నారండి. వెల్కమ్ యూ బ్రదర్, అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. ఏల వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయ మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనేమో. అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, ఈ నూతన సంవత్సరంలో మీ వాక్యమును ధ్యానించుటకు మాకు అనుగ్రహించిన కృపకై స్తోత్రాలు. సజీవాహిని వారిచే నిర్వహించబడుచున్న కాంకరర్స్ నో మోర్ చైన్స్ అని యవనస్తుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన ఈ కూడికను మీరు దీవించండి, ఆశీర్వదించండి. చదవబడినటువంటి వాక్య భాగమును మా వెనుకలో దీవించి మాతో మాట్లాడమని, మీ పక్షముగా నిలవబడిన మీ దీనదాసులను మీ సిలువ చాటును మరుగుపరిచి మీ నోటిపూరగా వినియోగించుకొని, ఏ హృదయమునకు ఏ మాటలు అవసరమో ఆ మాటలను వినిపింపజేసి మీ నామమునకు మహిమ పొందమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అతను అంజూరపు చెట్టు ఒకటి నాటించాడు. అయితే ఆ తోట యజమానుడు అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి ఫలముల కోసం ఎదురు చూచాడు. 3 సంవత్సరాలు అంజూరపు చెట్లు పండ్లు కాస్తాయేమో అని చెప్పి మరి అంజూరపు చెట్టు దగ్గరికి రావడం, 3 ఏళ్ల పాటు చూడటం, పండ్లు కొరకు వెతికినప్పుడు అది ఫలించకపోవడం గమనించి ఆ తోట యజమానుడు తోటలో పనిచేసేటటువంటి తోటమాలితో అంటున్నాడు, ఇదిగో ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు మనం ఒకటి నాటించాం. నా తోటలో ఈ అంజూరపు చెట్టు పండ్లు కాస్తుందనే ఆశతోటి 3 సంవత్సరాలు నేను ఎదురు చూశాను.
అయితే 3 సంవత్సరాలు ఈ అంజూరపు చెట్టుకు ఎలాంటి ఫలములు కాయలేదు. కాబట్టి ఇది ఉన్నటువంటి స్థలము వ్యర్థమైపోయింది. కాబట్టి ఈ చెట్టును నరికి నువ్వు తోట వెలుపల పారవేయి అని చెప్పినప్పుడు తోటమాలి అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం కూడా దాన్ని ఉండనిద్దాం, ఈ సంవత్సరం ఫలిస్తే సరి, లేకపోతే తీసి బయట పారవేద్దాం అని చెప్పి తోటమాలి యజమానుడితో చెప్తాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ తోట యొక్క యజమానుడు తండ్రి అయిన దేవుడుగా కనిపిస్తూ ఉన్నాడు. తోటమాలి మన పక్షాన విజ్ఞాపన చేసే ప్రభు అయిన యేసుక్రీస్తు వారుగా కనిపిస్తున్నారు. ఆ అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే మనకే సాదృశ్యంగా ఉంది. దేవుడు కొన్ని సంవత్సరముల నుండి మనలో ఫలాలను వెతకడానికి వస్తూ ఉన్నారు. మనం ఏం ఫలిస్తున్నాము అనే విషయాన్ని ఆయన వెతుకుతూ ఉన్నారు. ఎలాంటి ఫలములు ఫలిస్తున్నాము అనే విషయాన్ని ఆయన వెతుకుతూ ఉన్నారు. అయితే మనం ఫలములు ఫలించలేకపోతున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, 2025 సంవత్సరం వరకు దేవుడు ఎదురు చూచాడు మనం ఏం ఫలములు ఫలించామా అని. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కొన్ని ఫలాలు ఉన్నాయి. ప్రార్థనా ఫలం ఉంది, సేవ ఫలం ఉంది, సువార్త ఫలం ఉంది, మారు మనసుకు తగినటువంటి ఫలము ఉంది. ఇలాంటి ఎన్నో రకాల ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలము ఉంది. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఇలాంటి ఎన్నో ఫలాలు ఒక క్రైస్తవుడు ఫలించాలి. ఈ క్రమంలో దేవుడు మన దగ్గరికి వచ్చి, నా ప్రియమైన కుమారుడు, నా ప్రియమైన కుమార్తె మారు మనసుకు తగిన ఫలము ఫలించిందా, ప్రార్థనా ఫలము ఫలిస్తూ ఉందా, నిత్యం ప్రార్థనలో ఉంటూ ఉందా, ప్రార్థనా జీవితం ఎలా ఉంది, అదేవిధంగా సేవా ఫలం పరిచర్య చేస్తూ ఉందా, రక్షణ పొందిన తర్వాత నన్ను గురించి అనేకులకు ప్రకటిస్తూ ఉందా, లేక ప్రకటిస్తూ ఉన్నాడా, పరిచర్య చేస్తున్నాడా, సేవ చేస్తున్నాడా, తనకిచ్చిన తలాంతులు కృపావరాలు నా పని కొరకు ఉపయోగిస్తున్నాడా, ఉపయోగిస్తూ ఉందా. ఆ తర్వాత ఆత్మఫలము ప్రేమ కలిగి సంతోషముతో సాత్వికముతో నా యొక్క రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ఉందా, సిద్ధపడుతూ ఉందా, రక్షణ పొందిన తర్వాత ప్రేమ కలిగి ఉందా, సంతోషిస్తూ ఉందా. ఇలాంటి ఫలాలు నా పిల్లలు ఫలిస్తున్నారా లేదా అని దేవుడు ప్రతి సంవత్సరం కూడా ఎదురు చూస్తాడు. ఆయన ఎదురు చూచినప్పుడు మనలో ఆ ఫలములు కనబడకపోతే ఏం జరుగుతుందనే విషయాన్ని ఈ ఉపమానంలో మనం చదువుకున్న వాక్య భాగంలో చూస్తున్నాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలను గనక మనం చదివినట్లయితే తోట యజమానుడు వచ్చి తోటమాలితో అంటున్నాడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను. అలాగే మన ప్రభువు కూడా ప్రతి సంవత్సరం రక్షణ పొందిన తర్వాత మనలో ఫలములను వెతకటానికి వస్తూ ఉన్నారు. అయితే మనము ఆ ఫలములు ఫలిస్తున్నామా లేదా? మనము గనక ఫలించకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ అంజూరపు చెట్టు గురించి ఆ తోట యజమానుడు పలికిన మాటలు మనకు కూడా వర్తిస్తాయి, ఫలించని వారందరికి కూడా వర్తిస్తాయి. ఏంటి ఆ మాటలు? నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతకవచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవలను అని ద్రాక్ష తోటమాలితో అనెను. ప్రభునందు ప్రియమైన వారులారా, స్థలం ఎందుకు వ్యర్థమైపోవాలి? ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఫలాలను ఫలించడానికి వస్తూ ఉన్నాను, అయితే ఒక్క ఫలము కూడా కనుగొనలేకపోయాను. 2025 సంవత్సరం వరకు దేవుడు మన దగ్గరకు వచ్చి ప్రతి సంవత్సరం ఫలాలను వెతుకుతూ ఉన్నారు. అయితే మనము ఎన్ని రకాల ఫలాలను ఫలిస్తూ ఉన్నాం? ఫలములను ఫలిస్తున్నామా లేదా ఎప్పుడైనా ఆలోచన చేశామా? ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి. మనము ఫలములు ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడంట? చెట్టును నరికి బయట పారవేస్తాడు. కానీ
తోటమాలి ఒక మాట అంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా చూద్దాం, అది ఫలించినట్లుగా నేను దాన్ని మరలా త్రవ్వి ఎరువు వేసి ఈ సంవత్సరం కూడా దాన్ని కనిపెడతాను, అప్పటికే అది ఫలములు ఫలించకపోతే అప్పుడు పారవేద్దాం అంటున్నాడు. తోటమాలి ఈ సంవత్సరం కూడా చూద్దాము అంటున్నాడు. ఈ సంవత్సరం కూడా చూద్దాము అంటే ఈ 2026వ సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి ఒక అవకాశం. దేని కొరకు? ఫలములు ఫలించడానికి. ప్రియమైన సహోదర సహోదరులారా, క్రొత్త సంవత్సరం వచ్చిందని సంతోషంతో సంబరాలు చేసుకోవటం వరకే మరి మనం పరిమితం కాకూడదు. క్రైస్తవ యవనస్తులు కేవలం నూతన సంవత్సరం కొరకు, క్రిస్మస్ కొరకు సంబరాలు చేసుకునే విధంగా సిద్ధపడకూడదు. క్రొత్త సంవత్సరం అనేది దేవుడు మన జీవితంలో మనకిస్తున్నటువంటి ఒక మంచి అవకాశంగా చూడాలి. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వీ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. వీ హ్యావ్ టు గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ. ఈ నూతన సంవత్సరం అనేటటువంటి ఒక అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దేని కొరకు? ఫలములు ఫలించడానికి. మారు మనసుకు తగిన ఫలము, ప్రార్థనా ఫలము, సేవా ఫలము, ఆత్మ ఫలము, ఈ ఫలములు మనం ఫలించడానికి దేవుడు ఈ క్రొత్త సంవత్సరాన్ని ఒక అవకాశంగా ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం మనం ఖచ్చితంగా ఫలించాలి. ఎందుకంటే మానవుని జీవితం అనేది నీటి బుడగ లాంటిది, ఎప్పుడు చితికిపోతుందో తెలియదు. 2025 ప్రారంభంలో ఉన్నటువంటి వారు మనతో కూడా 2025 చివరికి వచ్చేసరికి లేరు. చాలామంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనలను జీవప్రాప్తులనుగా, ప్రాణప్రాప్తులనుగా చేశాడంటే దాని అర్థం ఏంటి? మన ద్వారా ఆయన జరిగించుకోవాలి అనేటటువంటి పని ఏదో ఉంది. ఇంకా ఆయన చిత్తము మన జీవితంలో నెరవేరాల్సి ఉంది. కాబట్టి దేవుడు మనలను సజీవుల లెక్కలో ఉంచాడు. ఆయన చిత్తం ఏంటంటే మనం ఫలించాలి. కాబట్టి ఈ క్రొత్త సంవత్సరాన్ని మనం ఫలించడానికి ఒక అవకాశంగా తీసుకుందాం. పాత సంవత్సరం 2025 వరకు మనం దేవుని కొరకు ఎలాంటి ఫలములు ఫలించాం? ఒకవేళ ఎలాంటి ఫలములు ఫలించలేదా? అలాగైతే ఈ 2026వ సంవత్సరం దేవుడు మనం ఫలించడానికి ఒక అవకాశంగా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఫలించడానికి ఏం చేయాలి? ఈ 2026వ సంవత్సరంలో మనం ఏ విధంగా ముందుకు సాగాలి అనే విషయాన్ని వాక్యానుసారంగా చూద్దాం. చూడండి, ఫలించాలంటే ఏం చెయ్యాలి? లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి అనే మాటను చూస్తున్నాం. 3 సంవత్సరాలు ఫలించినటువంటి అంజూరపు చెట్టు కొరకు తోటమాలి ఏం చేస్తున్నాడంట? దాన్ని మరలా త్రవ్వుతూ ఉన్నాడు. దాని చుట్టూ త్రవ్వుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎవరైనా ఒక మొక్కను తెచ్చి నాటేటప్పుడు ఏం చేస్తారంటే, అది నాటేటటువంటి చోట శుభ్రం చేస్తారు. రాళ్ళు ఉంటే, గాజు పెంకులు ఉంటే, చెత్త చెదారు ఉంటే చక్కగా ఏరివేసి ఆ స్థలమంతటినీ కూడా శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన తర్వాత దాన్ని త్రవ్వుతారు. ఒక గుంటలాగా ఏర్పాటు చేసి దాన్ని త్రవ్వి ఆ గుంటలో ఆ చెట్టును నాటుతారు. చెట్టును నాటిన తర్వాత అది నీళ్లు తీసుకోవడానికి వీలుగా దాని చుట్టూ ఒక పాది చేస్తారు. దాని చుట్టూ త్రవ్వి పాదిని చేసినప్పుడు ఆ చెట్టుకు అవసరమైనటువంటి నీటిని తోటమాలి ఆ పాదిలో పోస్తూ ఉంటాడు. ఆ చెట్టు నీటిని తీసుకొని సూర్యరశ్మి వలన అది ఎదుగుతుంది, ఫలిస్తుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక చెట్టు ఫలించాలంటే ఏం చేయాలంటే దాని చుట్టూ బాగా త్రవ్వాలి. ఇక్కడ ఒక మాట చూస్తున్నాం, లూకాసు వార్త 13:8, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి అనే మాటను చూస్తున్నాం. అంటే ఆ అంజూరపు చెట్టు నాటబడినప్పుడు ఒకసారి త్రవ్వబడింది, పాది చేయబడింది, నీళ్లు పోయబడ్డాయి, కానీ ఫలములు లేవు. తోటమాలి ఏం చేస్తున్నాడు? ఈ సంవత్సరం మరలా ఇంకొకసారి త్రవ్వుతాను అంటున్నాడు. మరలా త్రవ్వుట అనేటటువంటి మాటను మనం చూచినప్పుడు ఇది దేనికి అర్థాన్ని ఇస్తుంది, దేనికి సాదృశ్యంగా ఉందంటే, మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకోవాలి అనేటటువంటి దానికి
ఈ త్రవ్వుట అనేటటువంటి మాట ఒక సాదృశ్యంగా ఉంది. మనల్ని మనం ఏం చేసుకోవాలంట? స్వీయ పరిశీలన చేసుకోవాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ ఓన్ సెల్వ్స్. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నాలో ఏ లోపాలు ఉన్నాయి? ఎందుకు నేను దేవుని కొరకు ఫలించలేకపోతున్నాను? ఇది మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం. అయితే చాలామంది ఏం చేస్తారంటే పక్కని వాళ్ళను పరిశీలన చేయడంలో చాలా బిజీగా ఉంటారు. పక్కన వాళ్ళను పరిశీలన చేస్తే మనకేమీ రాదు. పక్క వాళ్ళ గురించి మాట్లాడుకుంటే మనకేమీ రాదు. పక్క వాళ్ళ లోపాలను ఎత్తి చూపించుకుంటూ పోతే మన లోపాలు మనం ఎప్పటికీ తెలుసుకోలేం. మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకోలేం. మనల్ని మనం పరిశీలన చేసుకొనంతకాలం మనం ఎక్కడ తప్పిపోతున్నామో, ఏ విషయాల్లో పొరపాటు చేస్తున్నామో, మన లోపాలు ఏంటి అనేటటువంటి విషయాలు ఏవి కూడా మనకు ఎప్పటికీ తెలియవు. మన లోపాలు మనం తెలుసుకోనంత వరకు మనల్ని మనం కరెక్ట్ చేసుకోలేం. మనల్ని మనం కరెక్ట్ చేసుకోనంత వరకు మనం ఫలించలేము. 2025వ సంవత్సరం వరకు మనం ఈ పని చేయలేదేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఏంటి ఆ పని అంటే మనల్ని మనం పరిశీలన చేసుకోలేదేమో. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, మనల్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా లేదా? చూడండి, మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో ప్రభువు ఒక మాట సెలవిస్తారు కొండ మీద ప్రసంగంలో. మత్తయి సువార్త 7వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నాను. నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? ఇక్కడ ఎదుటివాని యొక్క కంటిలో ఉన్న నలుసును ఎంచడం మానేసి మన కంటిలో ఉన్నటువంటి దూలమును తీసివేసుకోవాలని ప్రభువు సూటిగా స్పష్టంగా సెలవిస్తున్నారు. ఇదే త్రవ్వే అనుభవము. దిస్ ఈజ్ కాల్డ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిగ్గింగ్. మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఎదుటివారి కంటిలో ఉన్నటువంటి నలుసులను ఎంచడం మానేసి మన కంటిలో ఉన్నటువంటి దూలములను తీసివేసుకునే స్వభావం ప్రతి క్రైస్తవునిలో ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారలారా గమనించండి, ఆ అక్కలో ఈ పొరపాటు ఉంది, ఆ అన్నలో ఈ పొరపాటు ఉంది. ఇలాగ 2025వ సంవత్సరం వరకు కాలయాపన చేశాం, ఇక చాలు. ఈ క్రొత్త సంవత్సరంలో మనల్ని మనం స్వీయ పరిశీలన చేసుకుందాం. మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుందాం. మన చూపులు ఎలా ఉంటున్నాయి, మన మాటలు ఎలా ఉంటున్నాయి, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన క్రియలు ఎలా ఉంటున్నాయి, మన పరిచర్య ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది, మన స్వభావం ఎలా ఉంది, మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది. నిజంగా మనము దేవునికి ఇష్టంగా అనుకూలంగా ఫలిస్తున్నామా లేదా, దేవుడు కోరుకుంటున్న ఫలాలు మనలో ఉంటున్నాయా లేదా అనేది మనల్ని మనం ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకొని పరిశీలన చేసుకొని ఆలోచించి కరెక్ట్ చేసుకోవాలి. లేకపోతే నూతన సంవత్సరాలు ఎన్ని గడిచిపోయినా ప్రయోజనం లేదు. చూడండి, ఈ అంజూరపు చెట్టు ఎలాగుంది? 3 సంవత్సరాల మించి ఆ తోటలో ఉంది. ఆ ద్రాక్ష తోటలో యజమానుడు అంజూరపు చెట్టు నాటించాడు. 3 సంవత్సరాల నుంచి ఉంది. ప్రతి సంవత్సరం యజమానుడు వస్తున్నాడు. ప్రతి సంవత్సరం ఫలాల కొరకు చూస్తూ ఉన్నాడు. కానీ ఏ సంవత్సరం కూడా దానిలో ఫలాలను యజమానుడు కనుగొనలేకపోయాడు. ఎందుకంటే అది ఫలించలేకపోతుంది. తోటమాలి తప్పేమీ లేదు. తోటమాలి నీళ్లు పోస్తున్నాడు, ఎరువు వేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. మన ప్రభు మన కొరకు అన్ని పనులు చేశాడు. సర్వమును త్యాగం చేశాడు. విలువైన రక్షణ ఇచ్చాడు. మన స్థానంలో శిక్ష భరించాడు. మనలను రక్షణ మార్గంలోనికి నడిపించాడు, పరిశుద్ధపరిచాడు, నూతనపరిచాడు, అన్నీ మన కొరకు చేశాడు. కానీ మనం ఫలించకపోతే ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన పడిన కష్టం అంతా కూడా వ్యర్థమే కదా. ఫలించాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, వీ హ్యావ్ టు బేర్ ద ఫ్రూట్స్. అలా ఫలించడంలో భాగంగా మొదట మనం చేయాల్సింది వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్వ్స్. ఎక్కడ తప్పిపోతున్నామో చూడండి. యోబు భక్తుడు ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో తెలుసా?
యోబు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథం 6:24. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. ఇదే త్రవ్వడము, త్రవ్వే అనుభవం అంటే ఇదే. దిస్ ఈజ్ కాల్డ్ ద డిగ్గింగ్ ఎక్స్పీరియన్స్. యోబు ఏం చేస్తున్నాడండి? నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. నేను ఏ విషయంలో తప్పిపోయాను? యోబు గురించి మనకు తెలుసు. యోబు వంటి ధనవంతుడు తూర్పు దేశాలలోనే లేడు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎలాన్ మస్క్ కానివ్వండి, బిల్ గేట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా అపర కోటీశ్వరులు, అత్యంత ధనవంతులు. యోబు ఆ దినాల్లో అటువంటి ధనవంతుడు అన్నమాట. అతని వంటి ధనవంతుడు మరి తూర్పు దేశాల్లో లేడు. ఊజు దేశమందు ఉన్నటువంటి యోబు అత్యంత ధనవంతుడిగా ఉంటూ ఉన్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదివినప్పుడు అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని ఎడల భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడుగా ఉంటున్నాడు. అయితే అలాంటి వ్యక్తి ఒక్కరోజే తనకు కలిగినటువంటి సర్వమును కోల్పోయాడు. తన ఆస్తిని కోల్పోయాడు, తన సంతానమును కోల్పోయాడు, తనకున్నటువంటి సర్వస్వమును కూడా, పశువుల సంపదను కూడా కోల్పోయాడు. అన్నీ కోల్పోయినటువంటి యోబు దేవుని స్తుతించడం మానలేదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. చివరికి యోబు భార్య, నువ్వు దేవుణ్ణి దూషించి మరణము కమ్మంటే మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుతున్నావు. దేవుని వలన మనం మేలు మాత్రమే అనుభవించాలా, కీడును అనుభవించకూడదా అని చెప్పి యోబు తన భార్యతో పలికాడు. అలాంటి యోబు, సత్ప్రవర్తన కలిగినటువంటి యోబు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయం 24వ వచనం. నేను ఏ విషయంలో తప్పిపోయానో అది నాకు తెలియచేయండి, నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా వింటాను. ప్రభునందు ప్రియమైన వారులారా, యోబు వంటి సత్ప్రవర్తన కలిగిన వాడు, లోపము లేనటువంటి భక్తిపరుడు, నేను ఏ విషయంలో తప్పిపోయానో అని చెప్పి తనను తాను పరిశీలన చేసుకుంటున్నాడు. అలాగే 139వ కీర్తన చివరి 2 చరణాలు కనుక మనం చదివినట్లయితే, దావీదు దేవుని హృదయానుసారుడై ఉన్నాడు. అలాంటి దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు 139వ కీర్తన 23, 24 చరణాల్లో ఏమంటున్నాడో తెలుసా? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. దయచేసి గమనించండి, నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో దేవా అంటున్నాడు. తనని తాను పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. గొప్ప గొప్ప భక్తులు చేసే పని ఏంటంటే తమ్మును తాము పరిశీలన చేసుకుంటారు, తమ లోపములను తాము తెలుసుకుంటారు, తాము ఎక్కడ పడిపోయారో గ్రహిస్తారు. ప్రియమైన సహోదర సహోదరులారా, ఇంతవరకు నీ జీవితంలో ఎక్కడ పడిపోయావో, ఏ విషయంలో తప్పిపోతున్నావో ఎప్పుడైనా ఆలోచన చేసావా? పరిశీలన చేసుకున్నావా? ఇదే మరలా త్రవ్వేటటువంటి అనుభవం. తోటమాల అంటున్నాడు కదా అంజూరపు చెట్టును గురించి, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనిద్దాం, నేను దాన్ని మరలా బాగా త్రవ్వుతాను, మరలా బాగా త్రవ్వి దానికి ఎరువు వేస్తాను అంటున్నాడు. మరలా బాగా త్రవ్వుతాను, మరలా బాగా త్రవ్వాలి, పరిశీలన చేసుకోవాలి, లోపములను తెలుసుకోవాలి. ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు ఒక పని చేశాడు. ఏంటా పని ఏంటంటే, తన తండ్రి అయినటువంటి అబ్రహాము త్రవ్వినటువంటి బావులను ఫిలిష్తీయులు పూడ్చివేస్తే వాటిని మరలా తిరిగి త్రవ్వించాడు. ఆదికాండం 26:18 చదువుతున్నాను చూడండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. బావులు ఏమైపోయినాయి అంటే పూడుకొని పోయినాయి. ఫిలిష్తీయులు మట్టి వేసి నీళ్ళు ఇచ్చేటటువంటి బావులను పూడ్చివేశారు. కాబట్టి ఆ బావుల్లో నీళ్లు ఎంతమాత్రం కూడా ఉపకటం లేదు. ఇస్సాకు ఏం చేశాడో తెలుసా? ఆ పూడిపోయినటువంటి బావులను మరలా తిరిగి త్రవ్వించాడు. అప్పుడు మళ్ళా నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు పొలానికి పెడితే పంట వచ్చింది. ఇస్సాకు విత్తనం వేశాడు,
నూరంతల ఫలమును పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఫలములు ఫలించాలంటే నీరు చాలా అవసరం. నీరు పోయబడాలంటే చెట్టు చుట్టూ పాది ఉండాలి. పాది ఉండాలంటే ఆ పాది ఏర్పడినట్లుగా చెట్టు చుట్టూ మరలా త్రవ్వాలి. అలా త్రవ్వినప్పుడే నీరు ఆ చెట్టుకు అందుతుంది. ఆ నీటిని తీసుకొని చెట్టు ఫలిస్తుంది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకసారి పరిశీలన చేసుకుందాం. 2025 సంవత్సరం వరకు మనం దేవుని కొరకు ఏ ఫలములు ఫలించగలిగాం? ఏ ఫలములు ఫలించలేకపోయాం? ఏ ఫలములు ఫలించలేదా? అలాగైతే దేవుడి క్రొత్త సంవత్సరాన్ని ఒక అవకాశంగా ఇస్తున్నాడు దేవుని కొరకు ఫలములు ఫలించడానికి. ఎందుకు ఫలించలేకపోయాం? ఒకసారి తిరిగి త్రవ్వుకొని పరిశీలన చేసుకుందాం. ఇదిగో, ఫలానా పని కొరకు దేవుడిచ్చిన సమయాన్ని వెచ్చిస్తూ దేవుని పని చేయలేకపోయామేమో. కొంతమంది పూర్తిగా సంపాదన కొరకే తమ సమయాన్ని వెచ్చిచ్చేస్తారు. ఇక దేవుని కొరకు ఫలములు ఎలా ఫలిస్తారు? కొంతమంది ఉద్యోగం కొరకే తమ సమయాన్ని వెచ్చించేస్తారు. ఇక దేవుని కొరకు ఫలములు ఎలా ఫలిస్తారు? కొంతమంది ప్రయాణాల కొరకు, లేదంటే మరికొన్ని విహారయాత్రల కొరకు, టూర్స్, లేదంటే డిన్నర్స్ కొరకు, లేదంటే ఎంటర్టైన్మెంట్ కొరకు, లేదంటే తమ హాబీస్ కొరకు, ఈ లోకపరమైనటువంటి ఎన్నో విషయాల కొరకు దేవుడిచ్చిన 24 గంటల విలువైన సమయాన్ని వెచ్చించి దేవుని కొరకు చివరికి సమయాన్ని గడపలేని పరిస్థితికి వచ్చేస్తారు. మరి ఏ విధంగా అలాంటి వాళ్ళు ఫలాలను ఫలించగలరు? ప్రియమైన సహోదరుడా, సహోదరి, వాక్యం సెలవిస్తుంది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక సమయమును వృధాగా పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించుచు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైనటువంటి సంపద ఏంటో తెలుసా? 24 గంటలు అనేటటువంటి సమయం. దీన్ని దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు. ప్రధానమంత్రికి సమానంగా ఇచ్చాడు, దేశాధ్యక్షునికి సమానంగా ఇచ్చాడు, మంత్రులకు సమానంగా ఇచ్చాడు. అయితే ఈ సమయాన్ని ఎంత జాగ్రత్తగా మనం వాడుకుంటే అంత ఎక్కువగా దేవుని కొరకు ఫలించగలం. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన దాంట్లో అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? మనము దేని కొరకు సమయాన్ని ఎంత వినియోగిస్తూ ఉన్నాం, ఎంత సమయాన్ని దేని కొరకు వెచ్చిస్తున్నామనేది మనం పరిశీలన చేసుకోవాలి. 2025 సంవత్సరంలో మనం దేవుని కొరకు వెచ్చించిన సమయం ఎంత? లోకం కొరకు వెచ్చించిన సమయం ఎంత? దేవుని కొరకు వెచ్చించిన సమయం ఎంత? మన కొరకు వెచ్చించిన సమయం ఎంత? పరిశీలన చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని కొరకు మనం సమయాన్ని ఎంత వెచ్చించాం? మన కొరకు ఎంత సమయాన్ని వెచ్చించాం? దేవుని కొరకు ఎంత? మన కుటుంబం కొరకు ఎంత? దేవుని కొరకు ఎంత? మన ఉద్యోగం కొరకు ఎంత? దేవుని కొరకు ఎంత? మన సొంత ఆనందం కొరకు, అవసరతల కొరకు ఎంత? దేవుని కొరకు ఎంత? మన సంపద కొరకు ఎంత? దేవుని కొరకు మనం సమయాన్ని వెచ్చించలేకపోతే మనం ఏ విధంగా ఫలిస్తాం? చూడండి, అలాగా మనం సమయాన్ని వెచ్చించకుండా పోతూ ఉండగా దేవుడు ఈ 2026 సంవత్సరమును ఒక దయాకిరీటంగా మనకిచ్చాడు. కనీసం ఈ సంవత్సరంలోనైనా మనల్ని మనం పరిశీలన చేసుకొని ఫలించడానికి అవసరమైనటువంటి చర్యలను తీసుకుందాం. దయచేసి గమనించండి, ఇస్సాకు పూడిపోయినటువంటి బావులను తిరిగి త్రవ్వించాడు, మరలా నీరు వచ్చింది. ఆ నీటితోటి వ్యవసాయం చేశాడు, విత్తనం వేసి నూరంతలుగా ఫలించాడు. అలాగే మనం కూడా పోగొట్టుకున్నటువంటి సమయం తిరిగి తెచ్చుకోలేం, కానీ ముందున్నటువంటి సమయంలో మనల్ని మనం కరెక్ట్ చేసుకొని ఎక్కడ తప్పిపోయామో అని యోబులాగా, దావీదులాగా పరిశీలన చేసుకొని క్రీస్తు కొరకు ఫలములు ఫలించడానికి తగినటువంటి ఒక తీర్మానం తీసుకుందాం, తగినటువంటి చర్యలను చేపడదాం. ఇది మొదటి విషయం. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఆ అంజూరపు చెట్టు యొక్క ఉపమానంలో తోటమాలి మరొక మాట పలుకుతూ ఉన్నాడు. అదేంటో చూద్దాం. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త 13వ అధ్యాయం 8వ వచనం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వుట అనే మాట గురించి ఇప్పటి వరకు మనం ధ్యానం చేశాం. ఇప్పుడు రెండవ మాట, ఎరువు వేయు మటుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము.
ఇక్కడ చెట్టు ఫలించడానికి ఎరువు ఎంతో అవసరమై ఉన్నది. ఫెర్టిలైజర్ చాలా అవసరం అండి. ఒక చెట్టు ఫలించాలంటే దానికి అవసరమైనటువంటి ఎరువు వేయాలి. మనిషి అయితే ఆరోగ్యంగా ఉండడానికి ఆహారాన్ని తీసుకుంటాడు, బలవర్ధకమైనటువంటి తిండిని తింటాడు. మరి చెట్టు బలంగా ఉండాలంటే దానికి ఎరువు వేయడం అవసరం. ఆ ఎరువు కూడా కల్తీ ఎరువు కాదు, ఆర్గానిక్ ఎరువు, సహజమైనటువంటి ఎరువు ఎంతో అవసరం. లోకంలో చాలా ఎరువులు ఉన్నాయి కదా. లోకంలో మంచి ఎరువులు ఉన్నాయి, కల్తీ ఎరువులు ఉన్నాయి. అలాగే క్రైస్తవునికి, విశ్వాసికి ఫలించడానికి అవసరమైనటువంటి ఎరువు ఏంటి? లోకంలో 2 రకాల ఎరువులు చూసాం, కల్తీ ఎరువులు చూసాం, మంచి ఎరువులు చూసాం. అలాగే ఆత్మీయంగా క్రైస్తవుడు ఫలించడానికి మంచి ఎరువు అవసరం. లోకంలో ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి కదండి, ఎన్నో రకాల గ్రంథాలు ఉన్నాయి, మంచి గ్రంథాలు ఉన్నాయి, చెడు గ్రంథాలు ఉన్నాయి. అలాగే క్రైస్తవునికి అవసరమైనటువంటి మంచి ఎరువు ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుని వాక్యం. ఈ వాక్యం అనేటటువంటి ఎరువు మనం వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఈ వాక్యం అనేటటువంటి ఎరువు క్రైస్తవునికి వేయబడిన తర్వాత ఆ వాక్యములోని సారమును తీసుకొని క్రైస్తవుడు బలమొందుకొని ఫలించడం ప్రారంభిస్తాడు. 2026 సంవత్సరంలో మనము దేవుని వాక్యం అనేటటువంటి ఎరువును వీలైనంత ఎక్కువగా తీసుకునే వారంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన వారులారా, గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అంటూ ఉన్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడే వాక్యమై ఉన్నాడని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ వాక్యం అనేటటువంటి ఎరువు మన జీవితాలకు ఎంతో అవసరం, మన హృదయాలకు ఎంతో అవసరం. 2025 సంవత్సరం వరకు వాక్యమును మనం ఏ విధంగా స్వీకరించాం, తీసుకున్నాం? ఎంత మేరకు మనం వాక్యాన్ని ధ్యానం చేయగలిగాం, చదవగలిగాం? వాక్యానికి మనం ఇచ్చిన సమయం ఎంత? వాక్యానికి మనం ఇచ్చిన ప్రాధాన్యత ఎంత? ఒకసారి ఆలోచన చేద్దాం. అలాగైతే 2026 సంవత్సరంలో దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయడానికి, చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా కొన్ని పనులు జరుగుతాయి. అవేంటో చూద్దాం. చూడండి, భక్తుడు 119వ కీర్తనలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. 119వ కీర్తన 11వ చరణం చదువుతూ ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం పరిశుద్ధులంగా జీవించాలంటే, పరిశుద్ధతకు తగినటువంటి ఫలమును ఫలించాలంటే ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? మన హృదయంలో దేవుని వాక్యమును వీలైనంత ఎక్కువగా కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో మనము పాపానికి దూరంగా ఉంటాం. పాపము చేయడానికి ముందు దేవుని వాక్యం మనలను హెచ్చరిస్తుంది. ఇదిగో నువ్వు చేయబోతున్నావు పాపం, దీనికి తగినటువంటి శిక్ష దేవుడు విధిస్తాడు. కాబట్టి పాపం చేస్తే చాలా ఘోరమైనటువంటి పర్యవసానం ఉంది, ఇది తప్పు, నువ్వు చేయకూడదు అని మన హృదయంలో ఉన్న వాక్యము మనం తప్పు చేసేటప్పుడు, పాపం చేసేటప్పుడు మనల్ని హెచ్చరిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యమును మన హృదయంలో కలిగి ఉందాం. ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని వాక్యము మన హృదయంలో ఉన్నంత వరకు, దేవుని వాక్యము మన హృదయంలో బలముగా ఉన్నంత వరకు, హెచ్చుగా ఉన్నంత వరకు మనము పాపమునకు దూరంగా ఉంటాం. కాబట్టి దేవుని వాక్యమును వీలైనంత ఎక్కువగా ధ్యానం చేయాలి. ప్రియమైన సహోదర సహోదరులారా, స్నేహితులారా, ప్రత్యేకించి యవ్వనస్తులారా, ఈ కాంకరర్స్ నో మోర్ చైన్ అనేటటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రత్యేకంగా యవ్వనస్తుల కొరకు ఏర్పాటు చేయబడింది.
ఈ కాంకరర్స్ నో మోర్ చైన్స్ అనేటటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనము నేర్చుకోవాల్సిన విషయం ఎక్కువగా దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడం. వాక్యం చదివితే కేవలం వింటే ప్రయోజనం లేదు. ఆ వాక్యాన్ని మన జీవితంలోనికి అన్వయించుకోవాలి. అన్వయించుకున్న ఆ వాక్యమును మన జీవితంలో ఆచరించాలి. అప్పుడే మన జీవితాలకు ప్రయోజనకరం. చూడండి, ఒక చెట్టు ఫలించాలంటే దానికి ఎరువు అవసరం. ఒక క్రైస్తవుడు ఫలించాలంటే వాక్యం అనేటటువంటి ఎరువు ఎంతో అవసరం. ఎందుకంటే ఆ వాక్యము మనలను పాపము చేయనివ్వకుండా దూరంగా ఉంచుతుంది. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట కూడా చదువుకుందాం. చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 28వ చరణం. వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. చూడండి, వ్యసనం వలన ప్రాణం ఏమైపోయిందంటే నీరైపోయింది. దుఃఖము, శ్రమ, ఘోరమైనటువంటి వ్యసనం, బయటికి చెప్పుకోలేనటువంటి బాధలు, నిరాశ, నిస్పృహలు, డిప్రెషన్లు, ఇవన్నీ కూడా నన్ను ఎంతగానో నీరుగార్చేశాయి అంటూ ఉన్నాడు భక్తుడు. అయితే నీ వాక్యం చేత నన్ను స్థిరపరచు అంటున్నాడు. వాక్యము స్థిరపరిచేదిగా ఉంది. నెంబర్ 1, వాక్యము పాపము చేయనివ్వకుండా అడ్డుకునేదిగా ఉంటూ ఉంది. నెంబర్ 2, వాక్యము పడిపోయినటువంటి వారిని, నీరుగారిపోయినటువంటి వారిని స్థిరపరిచేదిగా ఉంది. వర్డ్ విల్ స్టెబిలైజ్ యువర్ ఫుట్. వాక్యము నీ యొక్క అడుగును, నీ యొక్క పాదములను స్థిరపరుస్తుంది. ప్రభునందు ప్రియమైన వారులారా గమనించండి, కొంతమంది జీవితాలు ఎలాగుంటాయంటే కాసేపు లోకంలో ఉంటారు, కాసేపు పాపంలో ఉంటారు, కొంతసేపు ఏమో దేవుల్లో ఉంటారు, కొంతసేపు ఏమో సైతాను సంబంధమైనటువంటి క్రియల్లో ఉంటారు, కొంచెం సేపు పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తారు, వాక్యం విన్నంతసేపు, మందిరంలో కూర్చున్నంతసేపు, ఆ తర్వాత మరలా పాపంలో పడిపోతూ ఉంటారు. దీన్నే చంచలత్వము అని అంటారు. అన్స్టేబుల్ నేచర్ అన్నమాట. స్టెబిలిటీ ఉండదు వీళ్ళకి, చంచలమైన స్వభావం. కప్పను మీరు చూడండి, అది నీళ్లలోనూ ఉంటుంది, నేలపైన కూడా ఉంటుంది. చాలామంది క్రైస్తవ విశ్వాసులు, ప్రత్యేకించి యవ్వనస్తులు, దేవుని వాక్యం కూడా చెబుతుంది యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని. ప్రభునందు ప్రియమైన వారులారా, ఎప్పుడైనా ఈ మాట ఆలోచన చేశారా? దేవుని వాక్యము ఎప్పుడూ కూడా నిరర్ధకము కాదండి. దేవుని వాక్యం ఎప్పుడూ కూడా అసత్యాన్ని తెలియజేయదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనం చూడండి. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. యవ్వనస్తులు తొట్టిల్లుతారు. కప్ప స్వభావం ఎలాగుంటుంది? అది నీటిలోనూ ఉంటుంది, నేలపైన మట్టిపైన కూడా ఉంటుంది, భూమి మీద ఉంటుంది, నీటిలోనూ ఉంటుంది. అలాగే యవ్వనస్తుల జీవితాలు కూడా ఎలాగుంటాయంటే, ఇక్కడ వచ్చేటటువంటి ఈ వయసులో, అంటే ఈ యవ్వన ప్రాయంలో వచ్చేటటువంటి శోధనలు ఏం చేస్తాయంటే, ఆ శోధనలు ఎంతో అట్రాక్ట్ చేస్తాయి, ఎంతో ఆకర్షిస్తాయి యవ్వనస్తులను. యవ్వనస్తులు ఆ శోధనలో పడిపోతారు, పాపంలో పడిపోతారు. ఆ పాపము రుచి ఎలాగుంటుందంటే, అది చేసేటప్పుడు మాత్రం చాలా తీయగా ఉంటుంది. అది చేసిన తర్వాత విపరీతమైనటువంటి దుఃఖం, భారం, నెమ్మది లేకపోవడం, వేదన, అసమాధానం, అశాంతిని అది కలుగజేస్తుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, పాపము ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. అది చేస్తున్నప్పుడు తీయగా ఉంటుంది. అది చేసిన తర్వాత అది చేయుట ద్వారా కలిగేటటువంటి పరిణామాలు, పర్యవసానాలు చాలా భయంకరంగా ఉంటాయి, దుఃఖకరంగా ఉంటాయి, భారంగా ఉంటాయి, వేదనకరంగా ఉంటాయి. మరి అలాంటప్పుడు ఇలాంటి చంచలమైనటువంటి బుద్ధి, కప్ప వంటి బుద్ధి, అటు నీళ్లలోనూ నేలపైన కప్ప ఎలాగైతే ఉంటుందో, ఒక ప్రక్క లోకములో, మరొక ప్రక్క దేవునిలో, ఒక ప్రక్క పవిత్రంగా, మరొక ప్రక్క పాపంగా జీవించేటటువంటి యవనస్తుల యొక్క చంచల స్వభావము దేని ద్వారా స్థిరపరచబడుతుంది? క్రైస్తవుల యొక్క చంచల బుద్ధి దేని ద్వారా స్థిరపరచబడుతుందంటే దేవుని వాక్యం ద్వారా. 119వ కీర్తన
28వ చరణం 2వ పాదం, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. కాబట్టి 2025 సంవత్సరంలో మనం చంచల బుద్ధి కలిగి 2 పడవల మీద కాళ్ళేసి అటు లోకంలో ఇటు దేవునిలో ఒక ప్రక్క ప్రయాణిస్తూ ఉన్నట్లయితే ఈ చంచల బుద్ధి పోయి మన అడుగులు స్థిరపరచబడాలంటే మనము దేవుని వాక్యములో వీలైనంత ఎక్కువగా ఉండాలి. దేవుని వాక్యములో వీలైనంత ఎక్కువగా బలమును పొందుకోవాలి. దేవుని వాక్యం అనేటటువంటి ఎరువును వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. ఇంకొక మాట చదువుకుందాం చూడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 119వ కీర్తన 130వ చరణం, నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నెంబర్ 3, వాక్యం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి బుద్ధిహీనత అంతా కూడా పోగొడుతుంది, మనకు వెలుగును కలుగజేస్తుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక క్రైస్తవుడు అమాయకంగా అవివేకంగా ఎన్నిటిలోనో చిక్కుకొని, లోకములో చిక్కుకొని, పాపములో చిక్కుకొని చాలా కోల్పోతాడు. అలా చిక్కుకున్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించేది వాక్యం. అలా అంధకారంలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించేది వాక్యం. చాలామంది యవనస్తులు ఈ ఇన్ఫాచ్యువేషన్కు గురవుతారు. యవన ప్రాయంలో కలిగేటటువంటి పరస్పర ఆకర్షణలకు గురై అదే ప్రేమ అనేటటువంటి ఒక గ్రుడ్డితనంతో పాపం అనేటటువంటి అంధకారంలో పడిపోతారు. దేవునికి దూరం అయిపోతారు, దేవుని సన్నిధికి దూరం అయిపోతారు, ప్రార్థనకు దూరం అయిపోతారు, దేవుని సహవాసానికి దూరం అయిపోతారు, మందిరానికి దూరం అయిపోతారు. వాళ్ళకి ఇచ్చిన తలాంతులు, కృపావరాలు దేవుని కొరకు వినియోగించడం మానేసి ఇక ఆ ఇన్ఫాచ్యువేషన్, అదే ప్రేమ అనేటటువంటి భావనలో పడిపోయి ఇక సర్వమును కోల్పోయి దాన్నే సర్వస్వం అనుకుంటారు. అలాంటి సమయంలో మోసపోయినప్పుడు, ఇతరుల చేతిలో మోసపోయి ఇతరుల చేతిలో మరి ఎంతగానో బాధ నొందినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు చేయాల్సిన పనేంటో తెలుసా? దేవుని యొక్క వాక్యమును చదవడం, దేవుని వాక్యమును తీసి ఒకసారి ధ్యానం చేయడం. ఆ వాక్యమును ఎప్పుడైతే మనం చదువుతామో అప్పుడు మన జీవితంలోనికి వెలుగు, ఆదరణ అనేటటువంటివి ప్రవేశిస్తాయి. అప్పుడు తెలివి లేని వారికి తెలివి కలుగుతుంది. తెలివి లేక అవివేకంతో అంతకుముందు అదే ప్రేమ అనుకొని అలాంటి ఒక ఊబిలో కూరుకొని పోయినటువంటి వారికి మాత్రమే కాకుండా ధనం విషయంలో నమ్మి తెలివి తక్కువగా వ్యవహరించి మోసపోయినటువంటి వారికి, స్నేహితుల విషయంలో ఇదే నిజమైన స్నేహం, వీళ్ళే నిజమైన స్నేహితులని లోకం వైపు ఈడ్చుకొని పోయేటటువంటి వారి వెనకాల తెలివి లేకుండా వెళ్ళేటటువంటి వారందరికీ కూడా తెలివినిచ్చేటటువంటిది దేవుని వాక్యం. కాబట్టి 2025 సంవత్సరం వరకు అలా తెలివి లేకుండా వ్యవహరించినటువంటి వారు తెలివి కలిగి వ్యవహరించాలంటే వాక్యం అనేటటువంటి ఎరువు అవసరం. మూడవదిగా 119వ కీర్తన 130వ చరణం చూడండి. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. తెలివి లేని వారికి తెలివి కావాలంటే వాక్యమును చదవాలి. ప్రియమైన యవ్వన సహోదరుడా, సహోదరి, వాట్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? హౌ మచ్ టైమ్ యు ఆర్ స్పెండింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదివి ఎంతకాలం అవుతుంది? బైబిల్ను తెరచి ఎంతకాలం అవుతుంది? మందిరానికి బైబిల్ను మోసుకెళ్తున్నావు, బాగానే ఉంది. పాస్టర్ గారు చెప్తున్నప్పుడు వాక్యాన్ని తీస్తున్నావు, చూస్తున్నావు, బాగానే ఉంది. వాక్యమును వింటున్నావు, బాగానే ఉంది. కానీ ఎంత వాక్యం నీ హృదయంలో నిల్వ చేసుకుంటూ ఉన్నావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ వాక్యం అనేటటువంటి ఎరువు లేకపోతే నువ్వు ఫలించలేవు. దేవుడు నీ దగ్గరకు వచ్చి ఫలములను కనిపెట్టి చూచినప్పుడు నీలో ఏ ఫలము కూడా ఆయనకు కనబడదు. ఎందుకంటే నీలో వాక్యము లేదు కాబట్టి, వాక్యం అనేటటువంటి ఎరువు తక్కువైంది కాబట్టి. ఆ వాక్యము లేదు కాబట్టి నీ కన్నులు పాపము కొరకు వెంటాడుతూ ఉన్నాయి, పాపమును చూడటానికి ఇష్టపడుతున్నాయి. ఆ వాక్యం లేదు కాబట్టి నీ నోట్లో నుంచి బూతు మాటలు వస్తున్నాయి, చెడ్డ మాటలు వస్తున్నాయి, కాని మాటలు వస్తున్నాయి.
ఆ వాక్యము లేదు కాబట్టి నీ శరీరమును నీ దేహమును నువ్వు పాపానికి అప్పగించగలుగుతూ ఉన్నావు. ఆ వాక్యము నీలో లేదు కాబట్టి తెలివి లేని వాడవుగా, తెలివి లేని దానవుగా వ్యవహరిస్తూ ఉన్నావు, మోసంలో పడిపోతూ ఉన్నావు. మరి అలాగైతే ఇక నుంచైనా ఈ క్రొత్త సంవత్సరంలో వాక్యం అనేటటువంటి ఎరువును వీలైనంత ఎక్కువగా నువ్వు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయి. అప్పుడు విస్తారంగా ఫలిస్తావు. ఆ తోటమాలి 2 మాటలు చెప్పాడు యజమానుడితో, అయ్యా ఈ చెట్టును నరికివేయకుండా ఈ సంవత్సరం కూడా మనం చూద్దాం, నేను దాని చుట్టూ త్రవ్వుతాను అన్నాడు. ఈ త్రవ్వుట దేనికి సాదృశ్యంగా ఉందంటే మన లోపాలను మనం ఒకసారి స్వీయ పరిశీలన చేసుకొని తెలుసుకొనుటకు సాదృశ్యంగా ఉంది. రెండవది, నేను దానికి ఎరువు వేస్తానంటున్నాడు. ఎరువు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మనం ఫలించాలంటే వీలైనంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో కలిగి ఉండాలి. ఆ వాక్యం ఏం చేస్తుందనే విషయాన్ని 3 అంశాలుగా మనం ధ్యానం చేశాం. కాబట్టి వీలైనంత ఎక్కువగా ఈ నూతన సంవత్సరంలో దేవుని వాక్యాన్ని మన హృదయంలో కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడవైన మా దేవ, హృదయపూర్వకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములను చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు. మీరు మా యొద్దకు ఫలములు కనుగొనవలెనని వచ్చి ఉన్నారు, కానీ 2025 సంవత్సరం వరకు మీ కొరకు మేము ఏమీ ఫలములు ఫలించలేకపోయామేమో క్షమించండి, ఒప్పుకుంటున్నాం. ఈ 2026 సంవత్సరం మాకు ఒక అవకాశంగా మీరు ఇస్తూ ఉన్నారు. ఒక దయాకిరీటంగా ఇవ్వబడిన ఈ క్రొత్త సంవత్సరంలో మీ కొరకు ఫలములు ఫలించాలంటే మేము చేయాల్సిన 2 పనులేంటో మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. గ్రహించే శక్తిని మాకు దయచేయండి. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ వీలైనంత ఎక్కువగా వాక్యమును మా హృదయంలో కలిగి ఉండునట్లుగా ఈ క్రొత్త సంవత్సరంలో మీ కృపను, సహాయమును మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా ప్రియ తండ్రి, విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపు చేయండి. అపవాది దొంగిలకుండా కంచివేసి కాపాడమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా మా యవన సహోదర సహోదరులను మీ కృప కలిగిన హస్తములతో దీవించమని వేడుకుంటున్నాం. ఈ సంవత్సరం మీ కొరకు వీలైనన్ని ఎక్కువ ఫలాలు ఫలించుటకు ప్రతి ఒక్కరూ స్థిరులుగా, కదలని వారుగా ఒక తీర్మానం తీసుకుంటూ సహాయం దయచేయండి. సజీవ వాహిని వారిచే నిర్వహిస్తున్నటువంటి కాంకరర్స్ నో మోర్ చైన్స్లో పాలిభాగస్తులైనటువంటి ప్రియులందరినీ దీవించండి. పరిచర్య చేస్తున్న ప్రియులందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించండి. ఈ పరిచర్య అనేకులకు ప్రయోజనకరంగా, ఫలభరితంగా, ఆత్మల రక్షణార్థమై ఉండగలుగుట కృపచూపమని వేడుకుంటూ, మీ చిత్తమైతే, మీరు ఆకడ ఆలస్యమైతే మరొకసారి ఈ రీతిగా మేము కలుసుకొని మీ పరిచర్యను చేయుటకు, అందులో పాలిభాగస్తులు కాగలుగుట కృపనిమ్మని, ఈ నూతన సంవత్సర దయాకిరీటమును మేమందరం కూడా ఫలములు ఫలించినట్లుగా, మీరు కోరుకునే ఫలములు ఫలించినట్లుగా మేమందరం కూడా కష్టపడుటకు, ప్రయాసపడుటకు మీరే ఒక బహుమానంగా ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ నూతన సంవత్సరంలో మీ కొరకు ఫలములు ఫలించినట్లుగా మేమందరం కూడా ప్రయాసపడటానికి బలమును, శక్తిని దయచేయమని, మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దృష్టిని మా మీద నిలపమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు.